హాయ్ అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి చౌదరి. ఈరోజు మనతో ఒక రేర్ పొలిటీషియన్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, మీ అందరు కూడా చెప్పాలి అసలు రేరా కాదా. నేను చాలా మందిని యాక్టర్స్ని ఇంకా పొలిటీషియన్ ఇంటర్వ్యూ చేశాను, ఈయన మాత్రం చాలా రేర్ అని చెప్పచ్చు. సో ఆయననే బాజిరెడ్డి గోవర్ధన్ గారు. సో ఈరోజు మనతో ఉన్నారు. అసలు ఎలా క్యాంపెయినింగ్ జరుగుతుంది ఏంటన్నది ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను సార్. మాకు అసలు మిమ్మల్ని చూస్తుంటే అంటే ఇంత సమ్మర్ ఉన్నా కూడా తిరుగుతూ మీరు అంత ఎనర్జెటిక్గా తిరుగుతూ సో ప్రచారం చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది అసలు? చాలా బాగుందమ్మా. నా లైఫ్ అంతా ఇదే ఉంటుంది. నాకు 45 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఇలాంటి చాలా జరిగినాయి. నాకు ఎలక్షన్స్ అంటే నాకు దినచర్యలాగా అయిపోయింది. నాకు కొత్త ఏం కాదు. నాకు ఎండలు, వానలు, చలి తిరిగిన వ్యక్తి నేను. కాబట్టి ఇది పెద్ద లెక్కేం కాదు నాకు. ఇది చాలా పెద్ద కాన్స్టిట్యూన్సీ కాబట్టి నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ అంటే 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కాబట్టి చాలా తిరగాల్సి ఉంటుంది. మరి తిరిగితేనే మరి అభ్యర్థి ఎవరు అనేది ఈ ప్రాంతంలో తెలుస్తుంది. మన కొరట్ల మెట్పల్లి తెక్తాల ప్రాంతంలో పేరు తెలుసు, నా పేరు తెలుసు. నాకు చాలా మంది చూసిండ్రు ఇతర మరి స్వయంగా వారితో కలిసి వెళ్ళి మాట్లాడడం అనేది ఫస్ట్ టైం. బట్ ఇక్కడ నా పరిచయం చాలా అవసరం కాబట్టి తిరుగుతూ ఉన్నాను సార్. మార్నింగ్ నుంచి నేను 7 o'clock నుంచి చూస్తున్నా, మీతోనే తిరుగుతున్నా నేను కూడా. సో అంతే ఎనర్జీగా ఉన్నారు. అసలు మీ ఎనర్జీకి సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏం లేదమ్మా. నాకు చెడు అలవాట్లు ఏం లేవు. నాకు సిగరెట్ బట్టలు డ్రింక్ చేయను, ఏం అలవాటు లేవు నాకు. నేను వాకింగ్ చేస్తా, బాగా యోగా చేస్తా. ఆ సిగరెట్స్ మొత్తం అదే, ఇంకేం లేదు. సో మీరు ఇప్పుడు ఆల్రెడీ ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు చాలామంది ప్రజలు చెప్తూ ఉంటారు వాళ్ళ సమస్యలు. మీ దాకా వచ్చిన పెద్ద సమస్యలు ఏంటి ప్రజల నుంచి? నా దాకా చాలా మట్టుకు రాజకీయంగా అయితే చాలా సమస్యలు వస్తాయి. అంటే ఇప్పుడు ఇతర పార్టీ వ్యక్తులు బాధిస్తున్నాను, ఇబ్బంది పెడుతున్నాను, పోలీస్ కేసును, ఇవి కొన్ని వస్తాయి సమస్యలు. ఇతర సమస్యలు గ్రామాల సమస్యలు ఉంటాయి. గ్రామాలలో సరిహద్దు సమస్యలు, లేకపోతే ఇంకా ఇతరత్ర డెవలప్మెంట్ కార్యక్రమాలు, బ్రిడ్జెస్, లేకపోతే చెక్ డ్యామ్స్, ఈ రోడ్స్, ఇవన్నీ సమస్యలు వస్తూ ఉంటాయి నాకు. ఇవన్నీ కూడా సునాయాసంగా పరిష్కారం చేసినటువంటి సమస్యలు పెద్దగా ఏమి ఇబ్బందికరమైన సమస్యలు కావు. నాకున్న అనుభవంతో మ్యాక్సిమం సమస్యలు పరిష్కారం చేసిన, డెవలప్మెంట్ కానీ ఈ సరిహద్దు సమస్యలు కానీ ఇవన్నీ చేస్తున్నాను. కాబట్టి పెద్దగా ఇబ్బంది అనిపించదు నాకు. సార్, ఒకవేళ మీరు ఇప్పుడు ఎంపీగా గెలిస్తే నిజామాబాద్ ప్రజలకి మీరు ఏం చేయబోతున్నారు అసలు? జనరల్గా ఏంటంటే, నాకు గతంలో ఎమ్మెల్యేగా 3 కాన్స్టిట్యూన్సీలు నేను ఫేస్ చేసినా, గెలిచిన కాబట్టి ఆ 3 కాన్స్టిట్యూన్సీలు వైశాల్య పరంగా చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ డిస్టెన్స్ ఉంటుంది, విస్తరణ కూడా అంతే ఉంటుంది. కాబట్టి పెద్దగా సమస్య కాదు నాకు. ఇకపోతే నేను కంటెస్ట్ చేసి గెలిచిన ఆర్మూర్ కానీ, తర్వాత బాన్స్వాడ కానీ, నిజామాబాద్ రూరల్ కానీ, ఇవన్నీ తిరిగి నేను బాన్స్వాడ ప్రస్తుతం పార్లమెంటరీ పరిధిలో లేదు. అది నిజామాబాద్ అర్బన్ కానీ, తర్వాత రూరల్ కానీ, బోధన్ కానీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో సమస్యలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు ఆయా ప్రాంతాలకు ఉన్నటువంటి శాసనసభ్యులు చాలా పరిష్కారం చేసిండ్రు, చాలా కష్టపడ్డారు, డెవలప్ బాగా చేసిండ్రు. సమస్యలు పెద్దగా ఏం లేవు. కాకపోతే రాజకీయంగా మన నాయకులు సృష్టించుకున్నటువంటి సమస్యలు ఉన్నాయి కొన్ని. అదేంటంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ సమస్య, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ సమస్య. అదేవిధంగా మరి ఆ గ్రామాలలో ఉన్నటువంటి రైతులు చాలామంది రైతులు ఉంటారు కాబట్టి వాళ్ళకు మేజర్గా పసుపు సమస్య, పసుపు పొడి కావాలనే సమస్య, ఈ 3 సమస్యలు మేజర్గా ఉన్నాయి. ఈ షుగర్ ఫ్యాక్టరీ సమస్యలు ఏదైతున్నాయో ఇవి జనరల్గా రైతులకు పెద్దగా ఇది కావాలనే డిమాండ్ ఇప్పుడు లేదు. గతంలో చాలా ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఇవి చేయలేదు. హామీలు ఇచ్చినాయి, హామీలు గాలికొలు ఇచ్చినాయి. ఇప్పుడు రైతులందరూ ఏమైందంటే కమర్షియల్ పంటకు, తర్వాత ఈ ప్యాడీ పంటకు వాళ్ళు అలవాటైపోయారు. ప్యాడీ కూడా ఏంటంటే నీళ్ళు ఉంటే ప్యాడీ ఎక్కడ అక్కడ పండించచ్చు. తర్వాత ధరలు కూడా బాగానే వస్తున్నాయి. 2200 పర్ క్వింటాల్ని 2250 అని వస్తున్నాయి, ఎంఎస్పీ రేట్లు కలుపుకొని. ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ప్రజలకు లేనిపోయిన ఆశలు కల్పించి మనం ఇద్దేస్తా అద్దేస్తా అని చెప్పి మోసం చేసే విధానం అవుతుందో అది జనం నచ్చదు. మేము అడగకున్నారు, చేస్తాను, ఎందుకు వేయలేదు అంటారు వాళ్ళు. పసుపు సమస్య కూడా అదే పరిస్థితి. పసుపు ఏంటంటే బాగా పురాతన కాలం నుంచి పసుపు పండిస్తారు ఇక్కడ. రైతులకి ఏంటంటే 1 క్వింటాల్ పసుపు అమ్ముకుంటే గతంలో 1 తులం బంగారం వస్తుండే. ఇప్పుడు ఆ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ధర పెరిగింది, కానీ బంగారం ధర కూడా బాగా పెరిగింది. ఒక్క
క్వింటాల్ అమ్మితే తులం బంగారం వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. 3 క్వింటాల్ పసుపు అమ్మితే ఒక తులం బంగారం వచ్చే పరిస్థితి. ఈ విధంగా ఉండడం వల్ల సమస్యలు బాగా ఎదుర్కొంటారు రైతులు. దాన్ని ఆసరా తీసుకుని బీజేపీ క్యాండిడేట్ అరవింద్ దాన్ని అడ్డం పెట్టుకుని గెలిచిండు. నేను పసుపు బోర్డు తీసుకొస్తా, అవును సార్, పసుపు బోర్డు తీసుకొని 5 రోజుల్లో అని చెప్పేసి గెలిచిన తర్వాత పత్తాకు ప్రజలకు గాని రాలేదు, ప్రజల మధ్యలో రాలేదు, ప్రజలకు ముఖం చాటేసి తిరుగుతున్నాడు. అదేదో తెచ్చినా చెప్తున్నాడు, స్పైస్ బోర్డు తెచ్చినా. అవన్నీ వేస్ట్ మాటలు. ప్రజలకు కావాల్సి పసుపు బోర్డు, స్పైసెస్ బోర్డు ఏదైతుందో కొచ్చిలో ఉంది, దానిలో 7 ఉంటాయి, 7 పంటలు ఉంటాయి. 7 పంటల్లో స్పెషల్గా మాకు పసుపు బోర్డు సపరేట్ కావాలన్నారు ప్రజలు. అది తెస్తాని మాట ఇచ్చి మళ్ళీ స్పైసెస్ బోర్డు తెచ్చినట్టు ఎవరు నమ్ముతాడు? తర్వాత మేము గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినాం, వస్తా అంటారు. గెజిట్ నోటిఫికేషన్ ఏంది? ఫ్యాక్టరీ పెడతాము, మీద అబ్జెక్షన్స్ ఉంటే చెప్పండి అని. అది ప్రతి ఒక్కదానికి ఉంటుంది, అది మామూలు ప్రాసెస్లో. అది తెచ్చినట్టు కాదు. కాబట్టి ల్యాండ్ ఎక్విజిషనో లేకపోతే ఫౌండేషనో ఇంకేది చేసినట్టు నమ్ముతాడు. ఇప్పుడు మళ్ళీ ఈ 5 సంవత్సరాలు కూడా దాన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ ఓట్లు అడిగే పరిస్థితి తీసుకొస్తున్నాడు. ప్రజలు నమ్మే పరిస్థితి లేరు, లేరు. దాన్ని నమ్మే పరిస్థితి లేరు. కాబట్టి ఇప్పుడు ఏమంటుండంటే నాకు కాదు మోడీకి ఏమని చెప్తాడు ఓటు. నేనేమంటున్నా, నీకు ఓటేస్తే దొరుకుతలేవు, మోడీకి వేస్తే ఆయన ఢిల్లీలో ఉంటాడు. ప్రజలు ఎవరు తెలుసుకోవాలా? రేపు గెలిస్తే నీ మోడీకి ఓటేసావు, నీకు ఓటేసావు, మరి రేపు నువ్వు గెలిచిన తర్వాత, నువ్వు మోడీకి గెలిచిన తర్వాత వాళ్ళకి సమస్యలు వస్తే ఎవరికి చెప్పుకోవాలా? ఢిల్లీ రావాలా? నువ్వే దొరకవు. ప్రజలకు ఇమీడియట్గా సమస్యలు వచ్చినప్పుడు కనిపించలేదు. ఆ పరిస్థితిని మోసం చేశారు కాబట్టి నమ్మే పరిస్థితి లేరు. రెండవ వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి జీవన్ రెడ్డి గారు. నవ్ హీఈస్ ఎమ్మెల్సీ కంటెస్ట్ చేసిండు, గెలిచిండు. ఆయన గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ గెలిచిండు. దానిలో మెట్పల్లి వస్తుంది, జగిత్యాల వస్తుంది, మన నిజామాబాద్ వస్తుంది, ఇంకా ఇతరత్ర వస్తాయి. ఈ అన్ని ప్రాంతాల నుంచి 5 సంవత్సరాల క్రితం గెలిచిండు ఆయన. గెలిచి ఏ ఒక్క రోజు నిజామాబాద్ రాలేదు. గ్రాడ్యుయేట్స్ ఎదుర్కొనే సమస్యలు పరిష్కారం చేయలేదు, కౌన్సిల్లో మాట్లాడలేదు. కాబట్టి ఆయన్ని కూడా మనం నమ్మే పరిస్థితి లేరు. ఆయనకి ఎన్ని దురాశలు అంటే, ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఉండి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన మొన్న 4 months కింద ఓడిపోయాడు. మళ్ళీ ఎంపీ టికెట్ తీసుకున్నాడు, మళ్ళీ రేపు ఓడిపోతాడు. అంటే కొందరు నాయకులను చూస్తూ ఉంటే ఎట్లా జాలేస్తుంది నాకు. లేరా యువకులు లేరా, లేకపోతే ఇంకెవరు లేరా అన్నీ నువ్వే అంటే ఉంటుంది. ఇవాళ నేనేమంటున్నా అంటే, ఈ 2 అభ్యర్థుల మధ్యలో నేనున్నా. నా గురించి నిజామాబాద్ జిల్లా ప్రజలకు తెలుసు, నా గురించి మా విద్యాసాగర్ అన్న కానీ, తర్వాత సంజయ్ గారు కానీ, మన సంజయ్ కుమార్ గారు జగిత్యాల ఎమ్మెల్యే కానీ, ఈ ప్రాంతంలో నా గురించి మా బంధువులు కూడా చాలామంది ఉన్నారు, నా స్నేహితులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి తెలుసు నా గురించి. నేను మాట ఇస్తే తప్పే వ్యక్తిని కాదు. నేను ఎక్కువ మాటలు కూడా ఏమి ఇస్తలేను. నేను స్థానిక సంస్థల్లో స్థానికంగా ఉన్న సమస్యలు మాత్రమే తీసుకుంటున్నాను. రేపు గెజెట్లో నోటిఫికేషన్ వచ్చింది పసుపుది. ఆ నోటిఫికేషన్ పట్టుకుని నేను రేపు పొద్దున బీజేపీ గవర్నమెంట్ వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా తప్పకుండా నేను పోరాటం చేస్తాను. గెలిచిన తర్వాత పార్లమెంట్లో మాట్లాడతాను, నేను ఫైట్ చేస్తాను, నేను పసుపు బోర్డు కోసం. తర్వాత అవసరమైతే సుప్రీంకోర్టు పోతాను, నేను డైరెక్షన్ తీసుకొస్తా. ఎందుకు ఇయ్యరు? తప్పకుండా ఇస్తారు వాళ్ళు. షుగర్ ఫ్యాక్టరీ విషయానికి వస్తున్నా. షుగర్ ఫ్యాక్టరీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హామీ ఇచ్చాడు, ప్రభుత్వం వచ్చింది, నువ్వు పని చేయి, ఫ్యాక్టరీ ఓపెన్ చేయకూడదంట. నువ్వు ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలంటే ప్రైవేట్ వ్యక్తుల నుంచి టేక్ ఓవర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తి చేతిలో ఉంది. 400 కోట్లు 500 కోట్లు నాకు కావాలి, నాకు ఖర్చు అంటాడు. అది చెల్లించాలి ఫస్ట్. మళ్ళీ 400-500 crores పెట్టిన దాన్ని రినోవేట్ చేయాలా, కొత్త మిషనరీ తేవాలా, ఇవన్నీ చేయాలా. అంటే దాదాపు 1000 కోట్లు అయితే 1000 కోట్లు ఖర్చు పెట్టే అవకాశం నీకుంటే, రైతు బంధు ఇంత అధ్వానంగా వంచకపోతుంది గాను. రైతు బంధు 4 నుంచి 4.5 ఎకరాల వరకు వంచినాడు, మిగతా పంచినాడు. ఇదే దిక్కు లేదు. నువ్వు కొత్త ఫ్యాక్టరీ పెడతా అంటే ఎవరు నమ్మాలా? కొత్త ఫ్యాక్టరీ పెడతా నువ్వు టేక్ ఓవర్ చేస్తానంటే వాడు ప్రైవేట్ కోట్లు వేస్తాడు, వాడు పెట్టనియాడు, డబ్బులు ఆయనకి ఇచ్చి తీసుకొని చెప్తాడు. ఇన్ని సమస్యలు నువ్వు దగ్గర పెట్టుకొని మళ్ళా జనం నదికి వచ్చి మా ప్రభుత్వాన్ని గెలిపించారు, మళ్ళీ పార్లమెంట్కి వేయండి, మేము షుగర్ ఫ్యాక్టరీ చేస్తామంటే ప్రజలు నమ్ముతారా? మరి చెయ్యి, నీ డ్యూటీ అది చెయ్యి. నువ్వు గెలికుండా చేయాల్సింది అది, ఇచ్చిన హామీ ఉంది. కాబట్టి సమస్యలు చాలా ఫేస్ చేస్తున్నారు ప్రజలు కూడా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని హామీలు ఇచ్చారో అన్ని హామీలు డుల్లా లేరు. పాత ఏవైతే పాత హామీలు ఇచ్చారో పాత హామీలు ప్రజలు మర్చిపోవడానికి కొత్త హామీలు ఇస్తున్నారు. అవును, అంటే ప్రజలు మర్చిపోతారు కదా, కొత్త హామీలు ఇస్తున్నారు. అది ఒక విధంగా చూస్తే అదొక గేమ్. నిజామాబాద్ ప్రజలు మీకే ఓటేయాలంటే మీరేం చెప్తారు? రేపు నేను గెలిచిన తర్వాత పసుపు బోర్డుకు
ఫైట్ చేస్తాను నేను, పార్లమెంట్లో పోరాటం చేస్తా, సుప్రీంకోర్టుకి వెళ్తాను నేను, షుగర్ ఫ్యాక్టరీ పెడతా అని చెప్పింది కాబట్టి వీళ్ళేమంటే కూడా పడతాను నేను. మా ఎమ్మెల్యేస్ ఉన్నారు ఇప్పుడు, మా డాక్టర్ సంజయ్ గారు ఉన్నారు, ఇంకో డాక్టర్ సంజయ్ గారు ఉన్నారు, బోధనలో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు, తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు బాల్కొండలో, మా నాయకులు ఉన్నారు. ఫైట్ చేస్తాం మేము ఏదో హామీ మీరు ఇచ్చిండ్రో దాన్ని అమలు చేయమని రేపు ధర్నాలు చేస్తాం, రాస్తారోకోలు చేస్తాం, నిలదీస్తాం మేము వాళ్ళను. పెడతాను ఎందుకు పెడతారు అది పారిపోవాలి కోట్లు. అంటే విషయం ఏంటంటే ఇద్దరు వ్యక్తులు, ఇప్పుడు ఇంకో మాట కూడా ఉన్నాడు అరవింద్ ఏమన్నాడు, నేను గెలిస్తే కాల్ సెంటర్ పెడతా. ఎవరి కోసం? గల్ఫ్ చాలా మంది వెళ్ళింది కాబట్టి పిల్లలు అన్ఎంప్లాయిడ్ యూత్ గల్ఫ్ బాటను పట్టినారు, వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి, నా ఇంట్లో కాల్ సెంటర్ పెడతాడు. కాల్ సెంటర్ లేదు, పాడలేదు, ఫారిన్ పాలసీ లేదు, పాపం వాళ్ళకు గల్ఫ్ పాలసీ లేదు. అంటే జనాల్ని ఇక్కడ ఉన్న ప్రజలు ఎదుర్కొనే సమస్యల్ని దాన్ని ఆసరాగా తీసుకొని ప్రజల్ని మోసం చేసే విధంగా ఆశలు కల్పించి ఏదో ఉద్ధరిస్తాడని నమ్మబలికి ప్రజలు మోసం చేసే వ్యక్తులు వీళ్ళు. నేనేమంటున్నా అంటే నేను గెలిచిన తర్వాత ఈ ఇద్దరు ఏవైతే నాటకాలు ఆడుతున్నారో ఇద్దరు నాటకాలు బట్టబయలు చేస్తాను నేను. వీళ్ళు నిలదీస్తా, ప్రజల నుంచి ఉద్యమం తీసుకొస్తాను నేను. తప్పకుండా ఎవరైతే హామీ ఇచ్చిండో అది చేయాల్సిందే, తప్పే పరిస్థితి లేదనే విధంగా ఉద్యమం ద్వారా తీసుకొస్తున్నాను. సో ఇప్పుడు నేను వస్తున్నప్పుడు కూడా ఎక్కడ పసుపు పంటలు ఎక్కడ లేదు. ఏమైంది, పసుపు రైతులు పాపం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎందుకు ఎదుర్కొంటున్నారు అంటే పసుపు చాలా జాగ్రత్తగా కాపాడాలమ్మా విత్తనాలని. ఏ మాత్రం చిన్న ఒక పురుగు పట్టినా లేకపోతే ఇంకా రోగాలు వచ్చినా దానికి తొందరగా వస్తాయి. మనిషిలా కాపాడుకోవాలి, చిన్న మనిషిలా చిన్న పిల్లలాగా కాపాడుకోవాలి. ఆ కాపాడుకోవడం చాలా కష్టపడాల్సి ఉంటుంది. లేకపోతే విత్తనాలు మళ్ళీ దొరికేవి, కాస్ట్లీ విత్తనం కాబట్టి దొరికేవి. అట్లా జాగ్రత్తగా పంట కాపాడుకొని విత్తనాలు వేసిన తర్వాత 1 year పంట, అది చెరుకు పంటలాగా 1 year పంట. అది ఆ పంట పండించిన తర్వాత బజారుకి వెళ్తే 4,000-3,000 అంటే వాళ్ళకి అయ్యే ఖర్చు దాదాపు ఒక 8,000 రూపాయలు దాకా వస్తాయి. అంటే అదనంగా 4,000 నష్టపోతున్నారు వాళ్ళు. నష్టపోయినది పండిస్తున్నారంటే ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం దాని ధర పెరుగుతుండొచ్చు, మళ్ళీ లాభాలు వస్తుండొచ్చు అని ఆశతో పెడుతున్నారు వాళ్ళు. వాళ్ళ ఆశలు అడియాసలు అయిపోతున్నాయి, డబ్బులు అనేది అదనంగా ఖర్చు అయిపోతున్నాయి. కాబట్టి మొన్న రీసెంట్లీ ఏమైంది, కొంత ఈ పంట తగ్గింది కాబట్టి రైతులు పంట తగ్గించుకున్నారు. ఎందుకంటే లాభం లేదు అని తగ్గించుకున్న తరుణంలో దాని డిమాండ్ పెరిగింది, అవసరం పెరిగింది కాబట్టి రేటు పెరిగిపోయింది. 21,000 దాకా పోయింది క్వింటాల్కు. ఇప్పుడు ఏమైంది, అవసరం తీరిపోయింది కాబట్టి మళ్ళీ డౌన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ గదే 10, 12, 13 దాకా వచ్చేసింది. ధర పెరిగినప్పుడు ఏం చేసిండు అరవింద్ అనే వ్యక్తి, కుప్ప ధరకి దీని రేటు పెరిగిన కారకు నేనే అన్నాడు. అంటే జనం చెవులో పువ్వులు పెట్టి డిమాండ్ ఎక్కువైంది కాబట్టి పంట తగ్గింది కాబట్టి దానికోసం వచ్చిందనే విషయం ప్రజలు మర్చిపోతారేమో, దాన్ని నేను లాభం చేసుకుంటా అని పొలిటికల్గా నేను బెనిఫిట్ చేసుకుంటా అని వెళ్ళిండు. కానీ ప్రజలు నమ్మలేదు. ధర అంటే 2008-10 మధ్యలో 2008-10 మధ్యలో పసుపు ధర క్వింటాల్కి 17,000 రూపాయలు అయింది. అప్పుడు మోడీ లేడు, అరవింద్ లేడు. అంటే అప్పుడు కూడా ఎందుకు అయిందంటే డిమాండ్ ప్రొడక్షన్ తగ్గింది కాబట్టి ఎక్కువైంది. పసుపు ధర అనేది పసుపు రేపు కలర్స్కి కానీ మెడిసిన్స్ కానీ పనికొచ్చే ఇది మన ఏది రా మెటీరియల్. ఆ రా మెటీరియల్ తగ్గినప్పుడు డిమాండ్ ఎక్కడుంటే అక్కడ కాస్ట్ పెట్టి తీసుకుంటారు. దాన్ని వీళ్ళు పని చేయకుండా పాట చేయకుండా జిమ్మికలు చేసుకుంటూ జనాలు రెచ్చగొట్టి వాళ్ళకి అనుగుణంగా మార్చుకుని ఓటు దనుకుని పోతుంది తప్ప ఓటు బ్యాంక్గా మార్చుకుంటున్నారు, గద్దెనెక్కుతున్నారు. మళ్ళీ రైతులను చూడడం లేదు, ఆ సమస్యలు మర్చిపోతున్నారు, మళ్ళీ 5 ఏళ్ళకి వస్తున్నారు. కానీ జనానికి అర్థమైపోయింది ఇదంతా ఇవాళ చేసే వ్యక్తులు కాదు, పాడు కాదని. నేను ఈ ప్రాంతానికి కొత్త కావచ్చు, నేను రైతును, నేను వ్యవసాయం చేస్తా, నాకు పంట భూములు ఉన్నాయి, నాకు చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం చేసిన వ్యక్తి నేను, నాకు తెలుసు రైతు సమస్యలు తెలుసు నాకు. ఇవాళ ఎవరన్నా చేసిండ్రు ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల కంటే ఫస్ట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు కొంచెం, ఆ తర్వాత చేసింది కేసీఆర్ గారు. ఆయన కంటే 2-3 అంతలు ఎక్కువ చేసిన ఆయన. ఇప్పుడున్న వ్యక్తి అయితే పూర్తిగా మొత్తం వదిలేసిండుగా. సాగునీరు దిక్కు లేదు, త్రాగునీరు లేదు, రైతులకు రైతు బంధు దిక్కు లేదు, రైతుల పంటలు పాడైపోయినాయి, నష్టపరిహారం లేదు, అంటే రైతు చనిపోతే డబ్బులు లేవు, ఏది కూడా ఇవ్వకుండా వాడి పరిపాలన సక్రమంగా రాదు ఆ వ్యక్తికి. ఆ పరిపాలన రాని వ్యక్తి వచ్చి కూర్చున్నాడు అక్కడ. ఏం మాట్లాడినా మెడల పేగులు వేసుకుంటా, నేను బొక్కలు కొడతా, లేకపోతే ఇంకో చేస్తాను, కట్టికే వ్యక్తిలాగా కసయ్య వాళ్ళలాగా మాట్లాడే మాటలు చూస్తుంటే సిగ్గు అనిపిస్తుంది మాకు. అతను చాలామంది చూసినాం మనం. నేను ఎన్టీ రామారావుని చూసినా, నేను విజయభాస్కర్ గారిని చూసినా, జనార్దన్ గారిని చూసినా.
తర్వాత రాజశేఖర్ గారిని చూసిన నేను, రోషే గారిని చూసిన, కిరణ్ కుమార్ని చూసిన. వీళ్ళందరికంటే ఎంత హీనంగా ఉన్నటువంటి వ్యక్తి అసలు ముఖ్యమంత్రి అనిపిస్తుంది ఒక్కోసారి. కాదు, ఒక కన్సల్టెన్సీని పెట్టి నేను నడిపిస్తున్నట్టు కొడుతుంది నాకైతే. అది పరిస్థితి. ఇప్పుడు వాళ్ళకు మోసపోయినమ్మ వాళ్ళు. ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు శిష్యుడు. చంద్రబాబు నాయుడు ఇట్లా హామీలు ఇచ్చి మోసం చేసి గద్దెనెక్కిండు, మోసపోయిన ప్రజలు. ఆయన శిష్యుడే కాబట్టి ఈయన మాట్లాడే మాటలు కాంగ్రెస్ రూపంలో ఉండి మాట్లాడింది కాబట్టి ప్రజలు నమ్మారు. ఈ కాంగ్రెస్ రూపంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వ్యక్తి ఆ మాటలు నమ్మి ప్రజలు కేసీఆర్ కంటే 200 ఎక్కువ ఇస్తాను, పెన్షన్లు కానీ, రైతు బంధు కానీ, కళ్యాణ లక్షలు తులం బంగారం ఎక్స్ట్రా కానీ, 2 లక్షల రూపాయలు అదనంగా మేము రుణమాఫీ చేస్తాను కానీ, ధాన్యం కొనుగోలుకు బోనస్కు 500 రూపాయలు ఇస్తాను క్వింటాల్కు, ఇవన్నీ చెప్పడం వల్ల ప్రజలు ఏమైందంటే మరి 2 సార్లు కేసీఆర్కి ఇష్టం కదా మేము ఓట్లు, ఆయన ముఖ్యమంత్రి అయింది కదా, ఆయనకంటే ఎక్కువ చేస్తా అంటున్నారు, ఒకసారి వేద్దామని వేసిండ్రు. వేసి మోసపోయిన ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు బాధపడుతున్న తరుణంలో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి తప్పకుండా ప్రజలు కర్రు కాల్చి పెడతారు రేవంత్ రెడ్డికి, గుణపాఠం వస్తుంది గ్యారంటీ. బీఆర్ఎస్ పార్టీ ఓట్లు ఇస్తారు. కేసీఆర్ గారు కూడా బయలుదేరండు ఎలక్షన్లో. ప్రజలకు ఆయన ఏం చెప్తున్నాడు ఆయన వింటారు. ప్రజలు గ్యారంటీగా మోసపోయినమనే మాటను వాళ్ళ దృష్టికి వచ్చింది కాబట్టి, అనుభవిస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తారు. అవును, ఓకే సార్. కేసీఆర్ గారు కూడా బస్సు యాత్ర స్టార్ట్ చేశారు, దాని నుంచి గ్రాఫ్ పెరిగింది అనుకోవచ్చా? గ్రాఫ్ మీన్ ఆయన మాట్లాడే మాటలో నిజం ఉంది. ఆయన ఏమి హామీలు ఇస్తలేడు. నేను ఇవి ఇచ్చిన మీకు నేను ఇంతకంటే ఎక్కువ ఇస్తాను చెప్పి ఇస్తున్నాడా మీకు అడుగుతారు ప్రజలకు. ప్రజలు అవునంటే ఓకే, లేదు ఇవ్వడం లేదంటే మరి ఏం చేస్తారు మీరు? గుణపాఠం చెప్పాలంటే ఏం చేస్తారు? ఎవరికి వేస్తారు మీరు? బీజేపీ మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఎవరికి వేస్తారు? ఎవరికి వేస్తారు? అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీకి వేస్తారు. కాబట్టి తప్పకుండా గ్రాఫ్ పెరుగుతుంది. మన నుంచి మొన్న 4 hours మాట్లాడిన TV9లో ఆల్రెడీ గ్రాఫ్ పెరుగుతుంది. ఇంకా ఆయన వచ్చి బస్ యాత్రతోనే వస్తే తప్పకుండా గ్రాఫ్ పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 17 స్థానాల్లో కనీసం 10 నుంచి 12 స్థానాలు మనం గెలవబోతున్నాం. మనం గెలిస్తే, బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ కోసాలు కదులుతాయి. అంటే 10 నుంచి 12 స్థానాలు అంటే 12 7 84 సీట్లు వచ్చినట్టే మనకు లెక్కకు. ఒక పార్లమెంట్ సీట్ ఈక్వల్ టు 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ. డెఫినెట్గా వాళ్ళు ఉన్న ఎమ్మెల్యేస్ కూడా ఆలోచిస్తారు, ఈ గుంపు వేసి దగ్గర మనం ఉంటే లాభం లేదు, వీడి వల్ల పుట్టి మునిగేటట్టుంది, ఓడ మునిగేటట్టుంది కాబట్టి మనం బయటకు వెళ్ళిందని ఏమనుకుంటారు. ఆ తర్వాత ప్రజలు అనుకునే విధంగా ప్రభుత్వం ఏర్పడుతుంది ఇక్కడ. సార్ ఇప్పుడు కేసీఆర్ సార్ మీ మీద నమ్మకం, ఎంతో నమ్మకంతో మీరు ఎంపీగా పోటీ చేయమని చెప్పారు. సో చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? నా ఫీలింగ్ ఏంటంటే సరే నేను ఊహించలేదు. నాకు పార్లమెంటరీలో పెడతారని నేను ఊహించలేదు. ఊహించని విధంగా వారు నాకు చెప్పింది కాబట్టి పార్టీ నాయకుడిగా ఆయన ఇచ్చిన ఆదేశాన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సిందే. కాబట్టి ఆయన మాటను శిరసావహించి నేను ఈరోజు మా వాళ్ళందరి సహకారంతో పార్లమెంట్ కంటెస్ట్ చేస్తున్నారు. అందరూ కోఆపరేట్ చేస్తున్నారు, ప్రతి కార్యకర్త కోఆపరేట్ చేస్తున్నాడు, ప్రతి నాయకుడు కోఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి మనం విజయం వైపు పయనిస్తున్నాం అనేది నాకు నమ్మకం ఉంది. ఓకే, సో ఇప్పుడు మీకు పోటీ ఎవరు అనుకుంటున్నారు? పోటీ అయితే నాకు ఎవరు లేరనుకుంటున్నా, కానీ వాళ్ళు అనుకుంటారు నేను పోటీ అని. ఎవరు అనుకుంటారు? బీజేపీ ఆయన అనుకుంటాడు, కాంగ్రెస్ ఆయన అనుకుంటాడు. పోటీ లేరు అసలు నాకు. ఎందుకంటే ఆ ఇద్దరిలో ఎవరు కూడా అర్హుడు కాదు నా పోటీకి. ఇద్దరు అర్హులు కానే కాదు. ఇవాళ నేను చెప్తున్నా, హరీష్ రావు గారు ఛాలెంజ్ చేసింది ఇవాళ రేవంత్ రెడ్డికి. 15th ఆగస్టుకు నేను రైతు రుణమాఫీ చేస్తాను. సరే నువ్వు నేను రాజీనామా పత్రం దగ్గరికి తీసుకొని నేను స్పీకర్కి ఇస్తాను. నేను ఆ రోజు చేయకుంటే నువ్వు రాజీనామా చేయాలా, నీ రాజీనామా యాక్సెప్ట్ చేయాలా, లేదు నాది యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు తీస్తాను పారిపోయింది దొంగ. అంటే విషయం ఏంటంటే ఇవాళ ఆ వ్యక్తి మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయంటే ఒక రౌడీలాగా, ఒక గుండాలాగా, ఒక పోలీస్ భాషలో మాట్లాడుకుంటూ, మరి ఈరోజు ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే ప్రజలకు నచ్చలేదు. ఈ వ్యక్తి ఎంత తొందరగా దిగిపోతుంది బాగుంటుంది ఈ రాష్ట్రంకి అనేది ప్రతి ఒక్కరు తెలిసిపోయింది. వాళ్ళ నాయకులు అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నా మీరు ఉండడన్నా మీరు ఉంచమని కూడా అంటున్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, నాకు పాత స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళే అంటున్నారు చాలా మంది, అరే వీడు ఉండడన్నా వీడు పోతాడని చెప్తున్నారు. ఈ వ్యక్తి పోవడం దరిద్రం పోతుంది తెలంగాణలో. అధికారం చెలాయించడం వేరు, పరిపాలన చేయడం వేరు. పరిపాలన చేయాలి అధికారంలో వచ్చిన వాళ్ళు తప్ప అధికారంలో రాగానే అధికారం చెలాయించడం ఏంది నాకు అర్థమవుతుంది.
మేము కూడా ఎమ్మెల్యే గెలుస్తాం. గెలిచిన తర్వాత ప్రజల సమస్య గురించి ఆలోచిస్తాం తప్ప వాడిని వేసేయాలి వీని పట్టాలంటే అది పరిపాలన కాదు. అది నేనేమంటున్నా అంటే ఈ వ్యక్తులు ఏవైతే ఇద్దరు వస్తున్నారు పోటీ మీదకి నా మీదకి ఇద్దరు కూడా చెల్లని రూపాయలు ఇవి. ఇది చెల్లి రూపాయలు కావు ఇవి. వాళ్ళు ఎట్లా ఉన్నారంటే ఇంతకుముందు హామీలు ఇచ్చి మోసం చేసిన వ్యక్తులు ఇద్దరు కూడా. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా మోసం చేసిండు, ఈ అరవింద్ ఏమో బీజేపీ ద్వారా మోసం చేసిండు. ఇద్దరికి కూడా డిపాజిట్లు పోతాయి, డెఫినెట్గానే అత్యధిక మేరతో గెలిపోతుంది. సార్ మీరు ఇప్పుడు ఒక కాన్స్టిట్యూన్సీలో గెలిచిన తర్వాత నెక్స్ట్ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి మళ్ళీ పోటీ చేస్తున్నారు, అసలు ఎందుకు అది? పార్టీ ఆదేశిస్తే పోతున్నా తప్ప నేను చూస్ చేసిన నా జీవితం ఎట్లా ఉంది రాజకీయ జీవితం అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ట్రాన్స్ఫర్స్ ఉన్నట్టు నా పరిస్థితి అట్లా ఉంది రాజకీయంగా. అంటే మీరు అందరికీ మంచి చేయాలని చెప్పి కోరుకుంటారు ప్రజలు. ఏంటంటే అన్న మీరు మా కాన్స్టిట్యూన్సీ కానీ మా డెవలప్ అవుతుందని చెప్పి ఈ మా కాన్స్టిట్యూన్సీ అని డిమాండ్ చేస్తూ ఉంటారు నాకు. నేను ఆర్మీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎప్పుడైతే బాన్సువాడకి పోయినో బాన్సువాడకి వెళ్ళినప్పుడు నాకు ఎల్ఆర్డి వాళ్ళకి మన మాకు రాను అని, కామారెడ్డి వాళ్ళకి నాకు రా అని. కానీ పార్టీ ఆదేశించింది కాబట్టి నేను బాన్సువాడ పోయినా, డెవలప్ చేసిన. ఆ తర్వాత నాకు కేసీఆర్ గారు కవితమ్మ గారు పిలిచి అన్న మీరు మా పార్టీకి రా అన్నప్పుడు నేను తప్పకుండా వస్తాను పోయి నేను కోరుకున్న కాన్స్టిట్యూన్సీ నాకు ఇచ్చారు కాబట్టి ఆ కోరుకునే ఎందుకంటే దానికి కథ వేరే ఉంది. ఆ కోరుకున్న కాన్స్టిట్యూన్సీ పోయినా కాబట్టి నేను గెలిచిన అక్కడ. అరవింద్ ఫాదర్ని కూడా మీరు ఓడించి వచ్చారు, అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ కొడుకు వచ్చి మీకు పోటీగా ఉన్నారు, సో నెక్స్ట్ ఆయనను కూడా ఓడించి సెన్సేషన్గా నిలుద్దామని అనుకుంటున్నాను. నాకేముంటుందంటే నేను వాళ్ళ నాయనని మాత్రం కావాలని ఓడించాను నేను. ఈ వ్యక్తిని చూస్తే ఏమనిపిస్తాడు, ఈ బచ్చగాడు సరే బచ్చగాడు ఎట్లా అంటే అదృష్టవంతుడు ఏంటంటే వాడు సారీ ఎంపీ కాబట్టి నేను చెప్తున్నా, అసలు పార్లమెంట్ మెంబర్ అంటే దాని విలువ తెలియదు. మెంబర్ ఆఫ్ పంచాయతీ లాగా ట్రీట్ చేసింది దాన్ని పార్లమెంట్ మెంబర్. ఆ వ్యక్తి ఇచ్చిన వాగ్దానం అది అయ్యేది కాదు, పోయేది కాదు, సచ్చేది కాదు. ఇచ్చినప్పుడు బీజేపీకి ఎంపీగా గెలిచిన వ్యక్తి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు డెఫినెట్ సాధించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది సాధించే సత్తా వాడు కోల్పోయాడు. రెండవది ప్రజలలో ఏమైందంటే అది కానస్తలేదు ప్రజల్లో. ఇప్పుడు నేను ఎన్ని ఊర్లకు పోయి అడిగినా సార్ మా ఊరికి రాలేదు, ఒక ఎంపీలో అడిగేలే ఫండ్, ఏ ఊరికి వెళ్ళినా నేను మాట్లాడదాం వచ్చి నా ఎంపీ అంటే రాలేదు సార్ అంటారు. అలాంటి వ్యక్తి ఎట్లా గెలుస్తారమ్మా? నేను కాదు, ఎవరున్నా గెలవాడు, నా ప్లేస్లో ఎవరున్నా గెలాడు, నాకు పోటీ కాదు అసలు ఆ వ్యక్తి, నాకు పోటీ నిజంగా కాదు. సరే బీజేపీ వాళ్ళు బాధపడుతున్నారు వేరే విషయం. బీజేపీ క్యాడర్ కూడా ఎగనిస్తున్నారు, క్యాడర్ని చంపేసింది వాడు. మంచి మంచి కార్యకర్తలను ఫ్యూచర్ లేకుండా చేసిండు చాలా మంది, టికెట్ల కట్టింగ్లను లేకపోతే పార్టీ పరంగా ఇచ్చే పదవులలో. నాకున్న సమాచారం అది, నాకు సంబంధం లేదు అది. నాకున్న సమాచార పరంగా బీజేపీ ఒరిజినల్ క్యాండిడేట్ కూడా చంపేసిండు. చంపేసింది మీన్ పొలిటికల్ చంపేసిండు. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఇటువంటి వ్యక్తి ఆ పార్టీలో ఉండి ఇంకా మళ్ళీ గెలిస్తే ఇంకా మిగతా వాళ్ళని కూడా ఇదే విధంగా పొలిటికల్గా ఇబ్బంది పెడతారనే ఉద్దేశం చాలా మంది ఉంది కాబట్టి ఆ వ్యక్తి నాకు పోటీ కాదు, పాడు కాదు. ఆ వ్యక్తి తనకు తానే ఆత్మహత్య చేసుకుంటాడు, రాజకీయ ఆత్మహత్య. నేను ఓడించడం కాదు కానీ పొలిటికల్గా రాజకీయ ఆత్మహత్య చేసుకుంటున్నాడు. నేను ఇక ఆత్మహత్య రాజకీయంగా చేసుకుంటే నేనేం చేస్తున్నాను, అది విషయం. ఓకే, అంటే సార్ ఇప్పుడు మార్నింగ్ కూడా నేను విన్నాను మీరు ఒక మాట చెప్పినప్పుడు, ఇప్పుడు మీరు గెలిస్తే కేసీఆర్ గెలిచినట్టు అని మాట చెప్పారు. సో అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఎలా అంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను ప్రజలు ఏ విధంగా మోసపోయినరు, ప్రజలు ఏ విధంగా కేసీఆర్ గారిని దూరం చేసుకున్నారు, ఇది బాధపడుతున్న తరుణంలో వాళ్ళకున్నటువంటి అభిప్రాయంతో, ప్రజలకున్నటువంటి ఆలోచనతో, ప్రజలు మోసపోయిన విధానం చూసిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నప్పుడు నాకు వారు ఓటేస్తే నైతికంగా కేసీఆర్ గారు గెలిచినట్టు. ఎందుకంటే మళ్ళా ప్రజలు ఆదరిస్తున్నట్టు ఆయన. ఇంత పనిచేసిన వ్యక్తిని మేము దూరం చేసుకునే బాధ ప్రజల్లో చాలా ఉంది కాబట్టి నన్ను గెలిపిస్తే, బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా నన్ను గెలిపిస్తే తప్పకుండా కేసీఆర్ గారికి మద్దతు ఇచ్చినట్టు వారు గెలిచినట్టే. ఎందుకంటే నాలాగా ఇంకో 10 మంది గెలిచినారు అనుకోండి, అసలు ఎంత ధైర్యం ఇచ్చినట్టయితే అంటే కేసీఆర్ గారికి ఆయనకు తిరుగుండదు, ఈ ప్రభుత్వం అసలు కొనసాగుతుందనేటువంటి నమ్మకం కూడా ఉండదు. కాబట్టి తప్పకుండా నేను గెలిస్తే కేసీఆర్ గారు గెలిచినట్టే, అది నా ఉద్దేశం. అది సార్ చివరిగా ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడు మీరు గెలిస్తే నిజామాబాద్ ప్రజలకి ఏం ఇవ్వబోతున్నారు? నన్ను గెలిపించిన తర్వాత
నిజామాబాద్ పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యూన్సీలలో ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో ఎంపీలుగా ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి వ్యక్తులు కవితమ్మ గారు తప్ప వారు బాగా పనిచేసిండ్రు. వారు పెద్దపల్లి రైల్వే లైన్ తెచ్చిండ్రు. బీడీ కార్మికులకు పెన్షన్ తీసుకొచ్చిండ్రు వారు. అదేవిధంగా మరి ప్రాంతంలో ఏదైతే పసుపోడు కోసం ప్రయత్నం చేసిండ్రు వారు తప్ప మిగతా ఎంపీలు ఎవరైతే పనిచేసిండ్రో ఈ ప్రాంతంలో వాళ్ళకంటే బాగా పనిచేస్తా నేను. సమస్యలు గుర్తిస్తా, ఆ సమస్యలు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఏ విధంగా పరిష్కారం చేయాలా, ఏ విధంగా నిధులు తీసుకురావాలా, ఏ విధంగా ఈ ప్రాంతంలో గల్ఫ్ బాధితులు చాలా మంది ఉన్నారు, గల్ఫ్ బాధితులకు గల్ఫ్ పాలసీ అనేది కూడా తీసుకొస్తాను నేను. ఎందుకంటే నాలాగా చాలా ఎంపీస్ ఉన్న ప్రాంతాలలో కూడా చాలా మంది వేలాది మంది యువకులు గల్ఫ్ బాటను పట్టిండ్రు, నకిలీ ఏజెంట్ల బాటను పట్టిండ్రు. అక్కడ రెసిడెన్స్ మన ఏది ఎంప్లాయ్మెంట్ వీసాని పోయి అక్కడ ఉన్నటువంటి విజిట్ వీసాలు తీసుకొచ్చి మోసం చేసినటువంటి ఏజెంట్ల వల్ల చాలామంది ఆరోగ్యం చెడిపోయి హాస్పిటల్లో పడి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆత్మహత్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి, శవాలు రాని సందర్భాలు ఉన్నాయి చాలా. ఆ పాలసీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను, మ్యాక్సిమంగా పోరాటం చేస్తున్నాను. నాతో పాటు ఇంకా 10 మంది ఎంపీలు ఉంటారు. ఆ వాళ్ళ ఏరియాలో కూడా ఉన్నటువంటి గల్ఫ్ బాధితులకు అందరం కలిసి ఐకమత్యమై పార్లమెంట్లో ప్రైవేట్ బిల్ ప్రవేశపెడతాం, మేము తప్పకుండా సాధిస్తామని నమ్మకం నాకుంది. రెండవది, ఈ ప్రాంతంలో ఈ పార్లమెంటరీ పరిధి ప్రాంతంలో చాలామంది పద్మశాలి సోదరులు ఉన్నారు. వాళ్ళకు వృత్తి లేదు పాపం, వాళ్ళకి ఎలాంటి వృత్తి చేద్దామని లేదు, మరమగ్గాలు లేవు, ఏమీ లేవు. వాళ్ళకు అసలు ఎలా బతుకమనే పరిస్థితి ఉండదు. దాదాపు 2 లక్షల మంది ఓట్లు ఉంటాయి ఇక్కడ. వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను నేను గెలిచిన తర్వాత పార్లమెంట్లో ఒక ప్రైవేట్ బిల్లు మేము సబ్మిట్ చేసాం, మేము ప్రపోజ్ చేసాం. ఏంటంటే ఈ ప్రాంతంలో కూడా మెగా టెక్స్టైల్ పెట్టమని చెప్పేసి, ఈ ప్రాంతంలో 7 కాన్సుల ప్రాంతాల్లో ఎక్కడైనా కానీ మెగా టెక్స్టైల్ ఏ విధంగా వరంగల్ పెట్టిండ్రో అదే విధమైన టెక్స్టైల్ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టమని డిమాండ్ చేస్తా. ప్రైవేట్ బిల్ కూడా ప్రవేశపెడుతున్నాను, సాధించే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. ఇదే ఇప్పుడు నేషనల్ హైవే ఉంది. నేషనల్ హైవే మీద సిటీ లిమిట్స్లలో ఫ్లైఓవర్స్ కావాలా. నేషనల్ హైవే 16 ఇది. 16లో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ నేషనల్ హైవే పరిధిలో ఉన్నటువంటి సిటీస్లలో సెంట్రల్ గవర్నమెంట్ ₹1 రాలేదు. రోడ్ వేసింది తప్ప డెవలప్ చేయలేవు. ఏదో డెవలప్ జరిగింది, సెంట్రల్ లైటింగ్, డివైడర్స్, రోడ్ వైడింగ్ జరిగిందంటే దానికి కారణం స్టేట్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారే, ఈ ఎమ్మెల్యేలే. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయలేదు. నేను వస్తే తప్పకుండా అది సాధిస్తాను. నేను నాకు తెలుసు ఏ విధంగా నేను నిధులు తీసుకురావాలి. కాబట్టి ఆ ఆలోచనతో నేను తప్పకుండా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి నేను మనవి చేస్తున్నాను అందరికీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా.